I'm Prakasham, teaching Hindi. Today lesson is ईदगाह प्रेमचंद की रचना है। पहले लेखक का परिचय देख लीजिए। ये लेखक का परिचय ये पैराग्राफ में है, आप पढ़ लीजिए क्योंकि समय नहीं है, 15 मिनट में से पूरा करना है। इसके वास्ते मैं आप पढ़ने को मैं आपको पढ़ लीजिए। ఉన్మీకీకరణ देखिए। ఉన్మీకీకరణ का अर्थ क्या है? ఉన్మీకీకరణగా ధోరణి అంటే కవి యొక్క ధోరణి, అతని యొక్క కవిత్వాలు రాసేటువంటి ధోరణి ఎలా ఉంటుందంటే ఇతరులకు ఎప్పుడు కూడా సహాయం చేయాలనే విషయాన్ని అతను రాస్తాడనమాట। ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, విషయ ప్రవేశం ఏంటంటే, प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन में प्रतिबिंबित रहे हैं। इसका रूप हर भारतीय में समा हुआ है। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है। అంటే పూర్వకాలం నుంచి కూడా మనకి కొన్ని నైతిక విలువలు అంటూ ఉన్నాయి, అందరూ పాటిస్తున్నారు, మనం కూడా పాటించాలి। అవి కవి మనకి ఒకసారి గుర్తు చేస్తున్నాడట। ఇవి చూద్దాం, పాఠంలో ఏమేమి ఉన్నాయో పాఠంలో మనం తెలుసుకుందాం। रमज़ान के पूरे 30 రోజం के बाद आज ईद आई है। రంజాన్లో పూర్తిగా 30 రోజులు ఉపవాసాలు చేసి చివరిన వాళ్ళు ఈద్గాహకు వెళ్తారు, ఈద్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట। कितना मनोहर, कितना सुहावना प्रभात है। वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై। ఈ రోజున ఈద్గాహ్ రోజున పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారట। కిత్నా సుహావనా హై, ఎంత ఆనందంగా ఉందో ఈ యొక్క వాతావరణము, చాలా గొప్పగా ఉంది। వృక్షాల నుంచి చక్కటి హరియాలి కనిపిస్తుంది మనకి। వ్యవసాయాల్లో మంచి అందమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి వ్యవసాయంలోని। తర్వాత ఆస్మాన్ పర్ అంటే ఆకాశంలో కుచ్ అజీబ్ లాలిమా అంటే ఎర్రటి మంచి ఒక ఆకాశం అంతా కూడా చక్కగా ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటుందట। ఆజ్ కా సూర్య దేఖో, ఈరోజు సూర్యుని చూడు, కిత్నా ప్యారా హై, కిత్నా శీతల్ హై, और मानव संसार में ईद की बधाई दे रहा है। సూర్యుని చూస్తే మనకు అనిపిస్తుంది ఎంత శీతలంగా ఉన్నాడో, ఎంత చల్లగా ఉన్నాడో, కిత్నా ప్యారా హై, ఎంత ప్రియంగా ఉన్నాడో అని చెప్పేసి అనిపిస్తుందట। మానవం సంసార్కో ఈద్కి తయారియా దే రహా హై। మానవం ఎలాగనిపిస్తుందంటే ప్రపంచాన్నే ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుందట ఆ సూర్యుడు। ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై, అందరిలో కూడా ఈద్గాహ్ వెళ్ళాలనేటువంటి తయారియా అంటే ఏర్పాట్లు చేసుకుంటున్నారట। లడ్కే సబ్సే ज़्यादा ప్రసన్న హై, పిల్లలు అందరూ కూడా అందరికంటే మెయిన్ పిల్లలు ఆనందంగా ఉన్నారట। బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గినతే हैं। मोहम्मद गिनता है 1 2 10 11, उसके पास 12 पैसे हैं। 1 2 అంటూ 10 11 అంటూ పైసలు లెక్క పెట్టుకుంటున్నాడు। తర్వాత మొహసిన్ के पास 15 पैसे हैं। उनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या, और सबसे ज़्यादा प्रसन्न है हामिद। वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसका पिता गत वर्ष हाइजे की बेंट हो गया और उसी समय से अपनी दादी के साथ रहते हैं। అంటే వాళ్ళ అమ్మ నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయారట। ఒక కుర్రవాడు ఉంటాడు, ఆ కుర్రవాడి పేరు హమీద్ అట। పాపం దుబలా పత్లా చాలా బక్కగా ఉంటాడు। లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్న అమ్మ కూడా ఏదో రోగం వచ్చి హైజ్ అంటే మలేరియా వచ్చి చనిపోయారు। తర్వాత తల్లి కూడా చనిపోయింది। తల్లి కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ నాయనమ్మ ఎత్తుకుని పెంచుతుంది కుర్రవాడిని, నాయనమ్మ దగ్గరే ఉంటాడనమాట। అయితే ఈ విధంగా అందరూ ఈ పైసలు లెక్క పెట్టుకుంటూ ఈద్గాహకు వెళుతున్నారు। ఈ కుర్రవాడు కూడా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడనమాట। వాళ్ళ నాయనమ్మ ఏం చేస్తుందంటే కుర్రవాడిని పెంచుతుంది। పాపం తండ్రి లేడు, తల్లి లేదు, వాడికి చెప్పకూడదు ఈ విషయము, అబద్ధం చెప్పి మీ నాన్న వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఎక్కడికో వెళ్ళారు, నీకు ఆట బొమ్మలు తెస్తారు,
నువ్వు ఎదురు చూడాలి అని చెప్పేసి, నేనే నిన్ను చూస్తాను, నా దగ్గరే ఉండాలి అనేటువంటి ప్రేమగా అబ్బాయిని నమ్మించి అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని నమ్మిస్తుందనమాట. పాపం ఆ అబ్బాయి కూడా అలాగే ఆశిస్తాడు, తల్లిదండ్రులు తర్వాత వస్తారులే అనుకుంటాడు అనమాట. అబ్ హామిద్ అప్నీ దాదీ అమీనా కి గోదీ మే సోతా హై. పాపం హమీదా దగ్గరే, వాళ్ళ అమీనా అంటే వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉంటాడు, నాయనమ్మతోనే ఉంటూ ఉంటాడు, అక్కడే పడుకుంటాడు. దాదీ అమ్మ హమీద్ సే कहती है उसके అబ్బా జాన్ రూపే కమానే గయే హే. వాళ్ళ నాయనమ్మ చెప్తూ ఉంటుందట, అబ్బా జాన్ వాళ్ళ నాన్నగారు రూపాయలు సంపాదించడానికి వెళ్ళారని చెప్తూ ఉంటుందట. అమ్మీ జాన్ సలాహ్ అల్లాహ్ మియా కే ఘర్ మే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లాని గయి హై. వాళ్ళ అమ్మ కూడా ఆట బొమ్మలు తీసుకురానాకని వెళ్ళింది అని చెప్పి నమ్మిస్తుందనమాట ఆ అబ్బాయిని. आशा तो बड़ी चीज़ है, हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. ఇతను హామీద్ పాపం చాలా బక్కగా ఉంటాడు కదా, నీరసంగా ఉంటూ ఉంటాడు. ఒక ఆశ అంటూ ఉంది కుర్రవాడికి, తల్లిదండ్రులు వస్తారు, నాకు ఏవో తెస్తారనేటువంటి ఆశ ఉంటుంది. పాపం కాళ్ళకు కూడా చెప్పులు ఉండవు, తలకి టోపీ మాత్రం ఉంటుంది, అది కూడా పురాణీ టోపీ. అది ఎలాగంటే బాగా మాసిపోయింది, అది అయినా కూడా వేసుకుంటూ ఉంటాడు. ఫిర్ బి వా ప్రసన్న, అయినప్పుడు కూడా అతను చాలా ఆనందంగా ఉంటాడు అన్నమాట. అభాగిని అమీనా అప్నే కోఠరీ మే బయటి రో రही है. అభాగిని, అభాగ్యురాలైనటువంటి అమీనా ఎప్పుడు కూడా తన మనవడిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. అమీనా ఈద్ కా దిన్, ఆ రోజు ఈద్ కా దిన్ అందరూ కూడా వెళుతూ ఉన్నారు, ఈద్గాహ్కి వెళుతున్నారు. లేకిన్ హామీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. బయటికి లోపల ఎంతో బాధగా ఉన్నప్పుడు కానీ ఇతను మాత్రం ప్రకాష్ హై అంటే అందంగానే చాలా హ్యాపీగానే ఉంటాడు, ఒక వెలుగు కనిపిస్తుంది అతనిలో. बाहर आशा की किरण है. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आ जाऊंगा, बिल्कुल ना डरना. అయితే పిల్లవాళ్ళందరూ కూడా ఈద్గాహ్కి వెళుతున్నారు, ఈ అబ్బాయి కూడా వెళతాడనమాట. వెళ్ళే ముందు వాళ్ళ నాయనంతో చెప్తాడు, నువ్వు ఏం భయపడకు, నేను ఒక్కనే వెళుతున్నానని, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కలిసే వెళుతున్నాను, మరేం పర్వాలేదు, ధైర్యంగా ఇంటి దగ్గరే ఉండు, నేను అందరికంటే ముందే వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. అమీనా కా దిల్ కచోడ్ రహా హై. అమీనా యొక్క మనసు కచోడ్ రహా హై, చాలా బాధగా ఉందన్నమాట. గామ్ కే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే హై. గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తండ్రితో పాటు వెళుతున్నారు, కానీ వీడు మాత్రము ఒక్కడే వెళుతున్నాడు అని చెప్పేసి ఫీలింగ్ ఇతను ఏమిలో ఉంటుందన్నమాట. హామీద్ కా అమీనాకే శివ కౌన్ హై, నేను తప్ప పాపం వాడికి ఎవరు అనుకుంటుంది. భీడ్ మే బచ్చా కहीं ఖో గయా తో క్యా హోగా. భీడ్ మే అంటే అందరూ కూడా, భీడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రష్లో చాలామంది క్రౌడీలో పిల్లలందరూ ఉంటారు, అందులో వీడిని తోసేస్తారేమో, పడిపోతాడేమో, తప్పిపోతాడేమో అనేటువంటి భావం ఈమెకి ఉంటుందన్నమాట. 3 కోస్ చల్నా హై, 3 కోసులు నడవాలి, ఎలాగ నడుస్తాడో ఏంటో అని చెప్పేసి బాధ అంతా ఈమెకే ఉంటుంది. తర్వాత ఎలాగ వస్తాడో అనేటువంటి భావన ఈమెలో ఉంటుంది. తర్వాత పేరాలు చూడండి. सम्मी बोला, 3 ही पैसे है तो 3 पैसे में से क्या लोगे. హామీద్ మౌన్ రహా. సమ్మి అనేటువంటి కుర్రవాడు అంటాడు, అరే నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే నా దగ్గర 3 పైసలు ఉన్నాయంటే, 3 పైసలకి ఏమొస్తాయిరా, ఏం కొంటావురా నువ్వు అని చెప్పేసి అడిగితే పాపం హామీద్ ఈ కుర్రవాడు ఏం సమాధానం చెప్పలేడనమాట. అయితే మిఠాయియోం కే బాద్ లోహే కి చీజోం కి దుకాణే ఆతీ హై. మిఠాయిల దుకాణాలు అయిపోయిన తర్వాత అక్కడ లోహేకి దుకాణ్ అంటే ఐరన్ షాపు, ఐరన్ సామాన్లు కలిగినటువంటి షాపు అక్కడ ఉందన్నమాట. కై చిమటే రఖే హుయే థే, చాలామంది అక్కడ ఆ షాపులో చిమట పెట్టారనమాట, షాపులో అమ్మడానికి అనమాట. హామిద్ కో ख्याल आता है, दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारते समय तो हाथ जल जाते हैं, अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह बहुत प्रसन्न होगी, फिर
ఊస్కి ఉంగలియా కభీ నహీ జలేగి. అయితే కుర్రవాడు అనుకుంటాడు, ఈ 3 పైసలకి మా నాయనమ్మకి ఉపయోగపడేది ఏదన్నా కొనాలి, అందరూ కొనుక్కుని ఏవేవి తింటున్నారు అవన్నీ నాకు అవసరం లేదు, కాబట్టి నేను మాత్రము మా నాయనమ్మకి ఉపయోగపడేటువంటివి కొంటానని చెప్పేసి ఈ ఇనుప సామాన్లు కొట్టు దగ్గరికి వచ్చేసరికి చెమటా చూసేసరికి వీడికి ఐడియా వచ్చింది, అది కొనాలి, రోజు మా నాయనమ్మ చేతులు కాల్చుకుంటుంది రొట్టెలు చేసేటప్పుడు, అన్నం వండేటప్పుడు, కాబట్టి ఈరోజు ఆ చెమటా కొని మా నాయనమ్మకి ఇచ్చాను అనుకోండి, చాలా ఆనందిస్తుంది, నన్ను దీవిస్తుంది, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తుంది, చెప్పి అందరితో కూడా నా మనవడు నాకు ఇది కొన్నాడు అని చెప్పుకుంటుంది, అందరూ కూడా సంతోషిస్తారు, అందరూ కూడా నన్ను దీవిస్తారు, అలాంటి విషయాన్ని అలాంటి దీవెనలే భగవంతుడు నాకు అందజేస్తాడనేటువంటి ఉద్దేశంతో ఈ కుర్రవాడు అది కొంటాడనమాట. సీదే దర్బార్ మే పహుంచతీ హై అంటే వాళ్ళు దీవించినటువంటి ఆ దీవెనలు ఇక్కడ దర్బార్లోకి అంటే దేవుడు తనకి అందజేస్తాడట, ఆ విషయం ఇందులో రాసింది. తర్వాత హామీద్ కే దుకాణదార్ సే పూచా యా చెమటా కిత్నే మే హాయ్, ఎంతకి ఇస్తావు అని చెప్పేసి అడిగితే వాడు 6 పైసలు చెప్తాడు. 6 పైసలు కాదు 3 పైసలకి ఇవ్వగలవా అని చెప్పేసి అడిగితే సరే తీసుకువెళ్ళు అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట. హామీద్నే కలేజా మజబూత్ కరికే కహా 3 పైసే లోగే అంటే 3 పైసలకి ఇవ్వగలవా అని ధైర్యం చేసి అడుగుతాడు. 6 పైసలు చెప్తే 3 పైసలకి అడిగితే ముందు భయపడతాడు, కానీ ధైర్యం చేసుకుని 3 పైసలకి ఇవ్వమనంటే ఇచ్చేస్తాడు. దుకాణదార్నే బులాకర్ చిమటా దే దియా, దుకాణదారుడు ఏం చేశాడంటే పిలిచి సరే తీసుకో అంటాడు. హామిద్ నే ఉసే హాత్ ఇస్ తరహ కంధే పర్ రఖా మానో బందూక్ హో और शान से అక్కడతా హువా సంఘియోం కే పాస్ ఆయా. ఏ విధంగా వచ్చాడంటే చూడు, ఒక బందూక్ అంటే ఒక తుపాకీ ఏ విధంగా సిపాయి పట్టుకుని వస్తాడు, అలా భుజం మీద పట్టుకుని వస్తాడు, అదేవిధంగా ఈ చిమట తన భుజం మీద పెట్టుకున్నాడు. ఓకే, ఆ చిమట భుజం మీద పెట్టుకుని వస్తాడనమాట. వచ్చిన తర్వాత అప్పుడు చూస్తారు, పిల్లలందరూ చూస్తారు, ఏంటో నువ్వు అది పట్టుకున్నావు, పిచ్చివాళ్ళకి అది కొనుక్కున్నావు, అదేం ఉపయోగం రా నీకు అని చెప్పేసి అడిగితే పర్వాలేదు ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి అంటాడు. ఇక చిమట కహా సే లాయా, వాళ్ళ నాయనమ్మ చూసిన దగ్గరికి వచ్చేసరికి నాయనమ్మ ఇది ఎందుకు కొన్నావురా, అది నీకేం అవసరం అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ అడుగుతుంది. ఇది ఎంత కొన్నావు అంటే 3 పైసలు అంటాడు. 3 పైసల బాగానే ఉంది, కానీ ఇది ఎందుకు కొనుక్కున్నావు, నీకు అవసరమైంది కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఆ తర్వాత పారాగ్రాఫ్ చూడండి. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता अम्मा, इसलिए मैं इसे लिवा लाया. అమ్మ ప్రతిరోజు నువ్వు వంట చేసేటప్పుడు నీ చేతులు కాలిపోతున్నాయి, నేను చూస్తున్నాను, నువ్వు చపాతీలు చేసేటప్పుడు నీ వేళ్ళు కాలిపోతున్నాయి, అది నువ్వు చేతితో తీస్తున్నావు, ఆ చేతితో తీస్తున్నప్పుడు చేతులు కాలిపోతున్నాయి, కాబట్టి దీని యొక్క అంటే చిమట వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు చక్కగా ఆ వేడి పాత్రలు పొయ్యి మీద ఉన్నటువంటి వేడి పాత్రలు చక్కగా అది నువ్వు చెయ్యి పట్టుకుని కాకుండా చిమట ఉపయోగించి, అది అంటే పటకారు లాంటిది, అది ఉపయోగించి తీస్తే నీకు చేతులు కాలవు అని చెప్పేసి అంటాడు. అవునులేరా, అది నాకు తెలుసులే, నువ్వు ఏదైనా కొనుక్కుని తినొచ్చు కదా ఆ 3 పైసలకి, ఆ పాపం ఎంతమంది అందరూ కొనుక్కున్నారు, నువ్వు అలా చూస్తూ ఉన్నావా పాపం, అయ్యో కుర్రవాడా అని చెప్పేసి పాపం కుర్రవాడిని ఆనందిస్తుంది. అమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదలగా, అమీనా యొక్క క్రోధము వెంటనే స్నేహంగా మారిపోయింది. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद में भरा है. बच्चों में कितना त्याग, कितना सद्भावना और कितना विवेक है. పిల్లవాడిలో ఎంత వివేకం ఉంది, ఎంత త్యాగభావం ఉంది అని చెప్పేసి అనుకుంటుందన్నమాట. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन కిత్నా లల్చాయా హోగా, పిల్లవాళ్ళందరూ కొనుక్కొని తింటుంటే వీడికి ఎంత ఆశ ఉంటుంది పాపం, కొనుక్కోకుండా ఆ 3 పైసలు నా గురించి ఆలోచించి నాకు కావలసిన వస్తువు కొన్నాడు వీడు గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ ఎంతో మురిసిపోతుందన్నమాట. వహా భీ అప్నీ బుढ़िया दादी याद आती है. अमीना का मन गदगद हो गया. आंचल फैला कर हामिद को दुआएं देती है और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती है. హమీద్ కా యా రహస్య నహీ జాంతా అంటే హమీద్ ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప మనసు, ఎంత వివేకవంతుడు, ఇలాంటి నా మనవడు అలాంటి వాడు ఎవరు లేరు, నువ్వు సుఖంగా ఉండు అని చెప్పేసి
తన యొక్క ఆంచెల్ అంటే పైడి చెంగు అలా వాడి మీద వేసి దేవుణ్ణి కోరుతుంది, నా మనవణ్ణి బాగా చూడు తండ్రి అని చెప్పేసి. ఈ విధంగా ఈ పాఠంలో ఉన్నటువంటి నీతిని గ్రహించి మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.